వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్. మేము వచ్చి చిత్తూరుకి పోయినాము. అక్కడ మా అత్త పార్క్కి పిలిచిపోయింది. అక్కడ మా ఫ్రెండ్, నేను, లక్కీను, నేను, మా అత్త, మా అమ్మ అందరము పోయినాము. ఫస్ట్ జారే బండతో బాగా ఆడుకున్నాను. మళ్ళీ వాటర్ బోటుతో ఆడుకుంటున్నాను. ఆద్య బాగా ఆడింది బోట్లో. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగా ఆడారు. ఎన్ని రౌండ్లు వేసినావు ఆద్య? 1 రౌండ్. వాటర్ బోట్లో ఎన్ని రౌండ్లు వేసినావు? 30 రూపీస్కి 12 రౌండ్స్. పిల్లోళ్ళు చాలా మంది వచ్చినారు. జనాలు ఎక్కువ మంది ఉన్నారు. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఒక్కొక్క గేమ్కి చాలా వెయిట్ చేస్తున్నారు. ఒక్కొక్క గేమ్కి 10 నిమిషాలు వెయిట్ చేయాలి. 10 నిమిషాలకి వాళ్ళు ఎక్కమంటారు, మనం ఎక్కేసి ఆడుకునేది. మళ్ళీ వచ్చి జారాబండ్ అయిపోయినాక వాటర్ బోట్లో ఆడాను. ఎగ్జిబిషన్కి, పార్క్కి ఎక్కువ మంది వస్తారు కదా, అట్లే మనము బాగా ఆడుకుంటాం. చాలా మంది ఆడుకోవడానికి వచ్చారు. మేము పోయిండే రోజు సండే కాబట్టి పిల్లలు ఎక్కువ మంది వచ్చారు. పింక్ బోర్డ్ దొరికాను. నాకు చాలా బాగా ఒక చేయి పట్టుకో, దీన్నే పట్టుకో. చిత్తూరు రిలయన్స్ పార్క్లో ఈవినింగ్ వెళ్ళాము మేము. సండే ఈవినింగ్. చాలా రోజులైంది వెళ్ళి. ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాము. ఆద్య చూడండి బాగా ఆడుకుంటుంది. ఇలా ఆడాలంటే గేమ్స్ చాలా ఇష్టం ఆద్యకు. ఈ గేమ్ పేరు ఏంటో నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చిత్తూరు రిలయన్స్ పార్క్లో ఇలా ఆడుకుంటుంది. కొన్ని గేమ్స్కి అయితే పెయిడ్ చేయాలి, అమౌంట్ పే చేయాలి. పెయిడ్ గేమ్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని గేమ్స్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేకుండా ఆడుకోవచ్చు. ఇక్కడ ఆద్య వాళ్ళ అత్త ఉయ్యాలు ఊపుతుంది. నేను వీడియో తీసుకుంటున్నానని వాళ్ళ అత్త ఉయ్యాలు ఊపుతుంది. ఆ రోజు ఈవినింగ్ కావడం వల్ల పిల్లలు చాలామంది వచ్చారు. పేరెంట్స్ని తీసుకొని పేరెంట్స్ పిల్లలు అందరూ బాగా కిటకిటలాడుతున్నారు జనాలు పార్క్లో. తర్వాత ఈ గేమ్ ఆడుతుంది ఆద్య. ఫస్ట్ టైం కాబట్టి ఆద్యకి కొంచెం భయంగా ఆడుతుంది. వెనకాల పెద్ద పిల్లోడు ఉన్నాడు. ఆ అబ్బాయి ఆద్యాన్ని తొందర పెడుతున్నాడు, స్పీడ్గా ఆడని. కానీ వాళ్ళ డాడీ మాత్రము చిన్న పాప కదా భయపడుతుందిలే, నువ్వు కొంచెం నిదానంగా ఉండు, ఆ పాప వెళ్ళిపోని నువ్వు ఆడుకుందువు అని చెప్పాడు. అప్పుడు ఊరికైపోయినాడు సైలెంట్గా. ఆద్య పర్వాలేదు, ఫస్ట్ టైం ఎక్కుతున్నా కూడా కొంచెం బాగానే ఆడింది. ఫస్ట్లో భయపడింది కానీ కొద్దిగా ఎక్కేసరికి కొంచెం బాగానే ఆడింది. మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి స్టోన్స్ ఉంటాయి ఒక గోడకి. ఆ స్టోన్స్ పైన కాళ్ళు పెట్టుకొని ఎక్కుతూ పోవాలా. ఆద్యకు రావడం లేదు. వాళ్ళ ఫ్రెండ్ లక్కీ అనే అమ్మాయి మాత్రం స్పీడ్గా ఎక్కేసింది. చూడండి ఇలా స్టోన్స్ ఉంటాయి గోడకి. ఆ స్టోన్స్ని పట్టుకొని కాళ్ళు మనం సపోర్ట్ ఇచ్చుకుంటూ స్టోన్ పైన నిలబడుతూ చేతులతో ఎక్కాలి. టీవీలో చూపిస్తుంటారు కదా సినిమాలలో, అలా ఎక్కుకుంటూ పోవాలి. తర్వాత ఇక్కడ ఈ గేమ్ ఆడుతున్నారు, హార్స్ గేమ్.
కొన్ని గేమ్స్ ఏమో ఫ్రీగా ఆడుకోవచ్చండి. బౌన్సరు, వాటర్ బోటు, జంపింగ్ బాల్స్ అలాంటివి మాత్రము పెయిడ్ 30 రూపీస్ ఒక్కొక్కటి. 10 మినిట్స్ టైం ఇస్తారు, కానీ వెయిట్ చేయాలండి. ఒక్కొక్క గేమ్కి 15 to 20 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది మాకు, అంతమంది జనం ఉన్నారు. తర్వాత ఇక్కడ జంపింగ్ బాల్స్ ఆడుతుంది, చూడండి ఎలా ఎగురుతున్నారో. ఇలా గేమ్స్ ఆడుకోవడం, ఎగ్జిబిషన్కి పోవడం, పార్క్కి పోవడం, గేమ్స్ ఆడడం అంటే ఆద్యకు చాలా ఇష్టము. ఇలా గేమ్స్ అన్నీ ఆడిన తర్వాత బయటకు వచ్చేసాము. ఐస్ క్రీమ్ తినింది, తర్వాత బొరుగులు తినింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.